అది 2023 నవంబర్ 19న మన భారతదేశమంతా కన్నీటితో నిండిన క్షణం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాని ఓడించి కంగారులు గంతులేసిన క్షణం. ఆ రోజు మనం ఓడింది మ్యాచే కాదు, ఒక విజయోత్సవ మనసుని ఓడిపోయాం. ఆ టోర్నమెంట్ లో వరుస విజయాలతో అదరగొట్టిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెవి చూసి 125 కోట్ల మంది ప్రజల ఆశలను చెదిపేసిన క్షణం. వరుసగా 11 విజయాలతో అదరగొట్టిన టీమిండియాకి రోహిత్ శర్మ అగ్రెసివ్ స్టార్ట్స్, విరాట్ కోహ్లీ రన్ మిషన్ బ్యాటింగ్, మొహమ్మద్ షమి స్వింగ్ మ్యాజిక్, బూమ్రా బ్రేక్ త్రూస్ అండ్ ఆల్ ఓవర్ టీమ్ ఎఫర్ట్స్, ప్రతి ఓవర్ కి, ప్రతి బౌండరీకి, ప్రతి వికెట్ కి 125 కోట్ల మంది ఊపిరి ఆగింది. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఇండియా గెలుస్తుందన్న ఎదురు చూపలకి ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా వ్యతిరేకంగా జరిగి భారతదేశమంతా కన్నీటి శోకాన్ని మిగిల్చింది. రోహిత్ శర్మకి ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది. ఆ రోజు మనం ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణాలు ఇవే. టీమిండియా టాస్ ఓడిపోవడమే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సులువు అవుతుంది అండ్ అలాగే డ్యూ పడే అవకాశం ఉంది కాబట్టి ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ రోజు టాస్ అనేది చాలా కీలకంగా మారింది. అదే మన టీమిండియా టాస్ గెలిచి ఉంటే బహుశా మనం ఆ రోజు ఛాంపియన్స్ గా నిలిచే వాళ్ళం, కానీ అలా జరగలేదు. బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఫియర్లెస్ బ్యాటింగ్ కి శుభం కార్డు వేసింది ఆస్ట్రేలియా. దీంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు అంతగా గ్రీసులో నిలదొక్కుకోలేక వెంటనే అవుట్ అవ్వగా ఆస్ట్రేలియాకి ఒక మంచి టార్గెట్ ని సెట్ చేయలేకపోయింది మన టీమిండియా. ఇచ్చిన టార్గెట్ ని సునాయాసంగా చేసేసి వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచింది ఆస్ట్రేలియా. కానీ ఆ రోజు రాత్రి కన్నీటి శోకం ఎప్పుడైతే మనం ఓడిఐ వరల్డ్ కప్ లో ఓటమి చెవి చూసామో అప్పటి నుంచి మన టీమిండియా వరుసగా అన్స్టాపబుల్ గా 4 డిఫరెంట్ టోర్నమెంట్లలో ఛాంపియన్స్ గా నిలిచింది మన టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత వరుసగా 2 ఫార్మాట్లలో 8 నెలల వ్యవధిలోనే 2 ఐసీసీ ట్రోఫీలను గెలిచింది మన టీమిండియా. 2024 టీ20 వరల్డ్ కప్ లో అన్స్టాపబుల్ గా జూన్ 29వ తేదీన మన దేశమంతా గర్వంగా తలెత్తుకునేలా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది. తర్వాత 8 నెలలు ముగిసే లోపలే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2 బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ ట్రోఫీలు టీమిండియా దక్కించుకుంది. అయినప్పటికీ రోహిత్ శర్మకి ఏమైనా తీరని కళ ఉంది అంటే అది ఓడిఐ వరల్డ్ కప్ అనే చెప్పుకోవచ్చు. ఓడిఐ ఫార్మాట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ ఓడిఐ ఫార్మాట్ లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్. అయినప్పటికీ రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ స్పర్శని గ్రహించలేదంటే అది ఎంతో బాధని కలిగించే విషయం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 2 ట్రోఫీలను గెలిచినా సరే ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే కలగానే మిగిలిపోయేలా ఉంది. 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడుతాడో లేదో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మని ఓడిఐ కెప్టెన్సీల నుంచి తొలగించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే డ్రీమ్ నెరవేరుతుందా లేదా అని రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. ఎనీవే, రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాడా లేదా కామెంట్ చేయండి. 2025 ఆసియా కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ని మట్టి కలిపి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో మన టీమిండియా ఏషియా కప్ లో ఛాంపియన్స్ గా నిలిచింది. అండ్ అంతేకాదు ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఇదే నవంబర్ లో 2వ తేదీన సౌత్ ఆఫ్రికాని మట్టి కలిపి మన ఉమెన్స్ టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచింది. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ లో అయితే మన టీమిండియా సెమీస్ కి క్వాలిఫై అవుతుందా లేదా అన్న పరిస్థితి నుంచి సెమీస్ లో ఆస్ట్రేలియాని చిత్తు చేసి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని మట్టి కలిపి ఛాంపియన్స్ గా నిలిచింది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీనే తిరగరాసిన రోజు అది 2025 నవంబర్ 2. ప్రతి నవంబర్ 19 అనగానే నవంబర్ 2 అనే ఒక మందుని క్రియేట్ చేశారు మన ఉమెన్స్ క్రికెట్ టీం. దీంతో మన టీమిండియా 2023లో ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత డిఫరెంట్ టోర్నమెంట్లలో వరుసగా 4 ట్రోఫీలను దక్కించుకుంది మన టీమిండియా. దీనంతటికీ కారణం 2023 నవంబర్ 19 జరిగిన ఫైనల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫైనల్ మ్యాచ్ ఓడిపోయామో తర్వాత మన ఇండియన్ క్రికెట్ చరిత్ర రూపురేఖలు మార్చేసిందని చెప్పుకోవచ్చు. 2023 కన్నీటి బాష్పాల తర్వాత ఇండియన్ క్రికెట్ టీం విజయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.